మార్చ్ 24th నైట్ హైదరాబాద్ లో ఎక్కడ చూసినా ఏ పెట్రోల్ బంక్ చూసినా మినిమం 200+ మంది జనాలు అయితే లైన్ లో ఉంటున్నారు. పెట్రోల్ కోసం 3 to 4 hours వెయిటింగ్. ఎల్పీజీ కోసం 5 hours నించున్నా ఫుల్ ట్యాంక్ కొట్టట్లేదు. జస్ట్ 300 రూపీస్ లిమిట్ పెట్టేస్తున్నారు. చాలా బంక్స్ లో డైరెక్ట్ గా నో స్టాక్ బోర్డ్స్ పెట్టేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది? ఇది నిజంగా గ్లోబల్ వార్ వల్ల వచ్చిన క్రైసిస్ ఆ? పీఎం మోడీజీ కోవిడ్ లాంటి సిచ్యువేషన్ కి ప్రిపేర్ అవ్వాలి అన్న స్పీచ్ వల్ల వచ్చిన పానిక్ కా? లేక ఈ భయాన్ని క్యాష్ చేసుకోవడానికి రీటైల్ సప్లైస్ ఆర్టిఫిషియల్ షార్టేజ్ ఏమైనా క్రియేట్ చేస్తున్నారా? ద ట్రూత్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. అసలు హైదరాబాద్ పెట్రోల్ బంక్స్ వెనక ఏం జరుగుతుంది? లెట్స్ డీకోడ్ ద బ్రూటల్ ఫ్యాక్ట్స్. ఫస్ట్ లెట్స్ లుక్ ఎట్ ద ఫేక్ న్యూస్ ఎకోసిస్టమ్. ఎవరో ఒకడు ఒక చిన్న స్పార్క్ క్రియేట్ చేశారు. ఇంటర్నేషనల్ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ పడిపోతుంది, పీఎం మోడీ కోవిడ్ లాంటి సిచ్యువేషన్ కి ప్రిపేర్ అవ్వమన్నారు, సో ఫ్యూయల్ అయిపోతుంది అని. కానీ ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. తెలంగాణ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ క్లియర్ గా చెప్పింది, అవర్ నేషనల్ ఫ్యూయల్ రిజర్వ్స్ ఆర్ పర్ఫెక్ట్లీ స్టేబుల్. మనకి 60 to 90 days కి సరిపడా ఫ్యూయల్ ఆల్రెడీ ఉంది. మరి బంక్స్ ఎందుకు డ్రై అయిపోయాయి అంటే ద ఆన్సర్ ఇస్ సింపుల్ మ్యాథమెటిక్స్ అండ్ హ్యూమన్ సైకాలజీ. లెట్స్ డూ ద బిజినెస్ మ్యాథ్. ఒక యావరేజ్ పెట్రోల్ బంక్ లో 20,000 liters ప్లస్ స్టోరేజ్ అనేది ఉంటుంది. నార్మల్ రొటీన్ లో ఈ స్టాక్ మినిమం 4 days కి వస్తుంది. కానీ జనాలు వాట్సాప్ ఫార్వర్డ్ చూసి పానిక్ అయ్యారు. ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ క్రియేట్ చేసుకుంటున్నారు. అందరూ ఒకేసారి వచ్చి ట్యాంకులు ఫుల్ అయిపోయేదాకా నింపుకోవడం స్టార్ట్ చేశారు. ఆ 4 days సప్లై జస్ట్ 4 hours లో ఎంటీ అయిపోయింది. మీరు లైన్ లో నుంచి ఎక్స్ట్రా పెట్రోల్ కొట్టించారు చూసారా, అక్కడే షార్టేజ్ క్రియేట్ అయింది. డిమాండ్ సడన్ గా 60% పెరిగింది. పానిక్ బయింగ్ ఇస్ ద రియల్ డిసీజ్ హియర్, నాట్ ద ఫ్యూయల్ షార్టేజ్. ఎమోషన్ తో పానిక్ అయ్యే వాళ్ళు ఇంకెవరికో బిజినెస్ ఇస్తున్నారు. డేటా అండ్ ఫ్యాక్ట్స్ తో ఆలోచించేవాడు మాత్రం సేఫ్ గా ఉంటున్నారు. ఇఫ్ యూ వాంట్ టు బి ద వన్ హూ థింక్స్ విత్ డేటా, మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ రైట్ నౌ. వి డీకోడ్ ద ట్రూత్ బిహైండ్ ద నాయిస్. కానీ ఇక్కడ ఒక జెన్యున్ క్వశ్చన్ వస్తుంది. జనాలు ఎక్స్ట్రా కొన్నారు సరే, కానీ డీలర్స్ వెంటనే ఎక్స్ట్రా స్టాక్ తెచ్చుకుని అమ్ముకోవచ్చు కదా? నో. స్టాక్ బోర్డ్స్ ఎందుకు పెట్టారు అంటే ఇక్కడే ఆయిల్ కంపెనీస్ ఆడిన ఒక పెద్ద గేమ్ బయటపడింది. ద యాక్చువల్ రూట్ కాజ్ ఆఫ్ ది ఎంటైర్ మిస్ ఈజ్ ఎ సడన్ పాలసీ చేంజ్ బై ఓఎంసీస్, అదే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్. ఇండియన్ ఆయిల్, హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం. ఇంతకు ముందు ఈ కంపెనీస్ డీలర్స్ కి ఒక రివాల్వింగ్ క్రెడిట్ ఫెసిలిటీ వచ్చేది. అంటే ముందు పెట్రోల్ తీసుకోండి, తర్వాత మనీ కట్టండి అని. కానీ లాస్ట్ వీక్ నుంచి సడన్ గా రూల్ మార్చేశారు. అడ్వాన్స్ పేమెంట్స్ ఓన్లీ. అది కూడా రోజు మధ్యాహ్నం 2:30 లోపు ఎంటైర్ అమౌంట్ ముందు కట్టాలి, అప్పుడే స్టాక్ బయలుదేరుతుంది అని. ఇమాజిన్ ద ప్రెషర్ ఆన్ బంక్ ఓనర్. పాస్ట్ 8 years నుంచి వాళ్ళ మార్జిన్స్ పెరగలేదు. వాళ్ళు ఆల్రెడీ ఫైనాన్షియల్ స్ట్రెస్ లో ఉన్నారు. ఓవర్ నైట్ మాకు 50 lakhs to 1 crore అడ్వాన్స్ కట్టాలంటే ఎవడిస్తాడు? దానికి తోడు ఒక డెడ్లీ లాజిస్టిక్ నైట్ మేర్ జరిగింది. లాస్ట్ వీకెండ్ రంజాన్ అండ్ సండే కలిసి రావడం వల్ల డిపోట్స్ నుంచి కంటిన్యూస్ గా 2 days క్లోజ్ అయిపోయాయి. బ్యాంక్స్ కూడా సెలవు. డీలర్స్ దగ్గర క్యాష్ లేదు. బ్యాంక్స్ క్లోజ్ అవడంతో ఆర్టీజీఎస్ చేయలేకపోయారు. డిపోజిట్ అన్ని క్లోజ్ ఉన్నాయని ఇన్ఫర్మేషన్ సరిగ్గా పాస్ అవ్వలేదు. ఉన్న స్టాక్ అంతా ఫ్రైడే సాటర్డే అయిపోయింది. బంక్స్ డ్రై అయిపోయాయి. ఈ ఇంటర్నల్ కార్పొరేట్ మెస్ ని చూసి పబ్లిక్ ఫ్యూయల్ అయిపోయింది అని పానిక్ అయ్యారు. ఇండైరెక్ట్ గా ఆయిల్ కంపెనీస్ వాళ్ళ లాసెస్ ని తగ్గించుకొని క్రెడిట్ టైటన్ చేస్తే ఆ ప్రెషర్ అంతా డీలర్స్ మీద పడింది. అండ్ డీలర్స్ నుంచి డైరెక్ట్ గా మన మీద పడుతుంది. ఈ కార్పొరేట్ ఫైట్స్ లో, ఈ ఫేక్ న్యూస్ ఫార్వర్డ్స్ లో బలి అయ్యేది మాత్రం కామన్ మ్యాన్, మెయిన్ గా మిడిల్ క్లాస్ వాళ్ళు. ఆటో ఎల్పీజీ స్టేషన్ దగ్గర 1 hour వెయిటింగ్ ఉంది. ఒక ఆటో డ్రైవర్ రోజుకి సంపాదించేది తక్కువ. అందులో గంట సేపు లైన్ లో నించుంటే అతని ఇన్కమ్ ఏమైపోతుంది? ఆ లాస్ ని ఎవరు రికవర్ చేస్తారు? మన నుంచే దాన్ని రికవర్ చేస్తారు. అఫీషియల్ గా గ్యాస్ రేట్ పెరగలేదు, కానీ ఈ ఆర్టిఫిషియల్ షార్టేజ్ వల్ల ఆటో డ్రైవర్స్ అన్అఫీషియల్ గా ఫేర్స్ పెంచేశారు. స్కూల్ పిల్లల్ని తీసుకెళ్లే వాళ్ళు ఎక్స్ట్రా డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇది ఆటోల వరకే కాదు. ఈ రిపుల్ ఎఫెక్ట్ డైరెక్ట్ గా మీ ప్లేట్ లోకే వచ్చేసింది. హోటల్స్ అండ్ లోకల్ కర్రీ పాయింట్స్ లో ఏం జరుగుతుందో చూసారా? కమర్షియల్ ఎల్పీజీ షార్టేజ్ అని ఒక కొత్త రూమర్ స్టార్ట్ అయింది. దాంతో రోజు మీరు కొనే కర్రీ ప్యాకెట్ మీద 10 rupees పెరిగింది. నార్మల్ మీల్ మీద 20 rupees పెంచేశారు. గ్యాస్ దొరకట్లేదు భయ్యా, బ్లాక్ లో తెచ్చుకుంటున్నాం, అందుకే ఎక్స్ట్రా ఛార్జ్ అని చెప్పి నార్మల్ మనిషి జేబులో నుంచి మనీ లాగేస్తున్నారు. కానీ నిజంగా గ్యాస్ అయిపోయిందా అంటే లేదు. జస్ట్ యాంటిసిపేషన్ ఆఫ్ షార్టేజ్ తో మీ మీద, నా మీద ఫైనాన్షియల్ బర్డన్ వేసేస్తున్నారు. స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్ నుంచి డైలీ ఆఫీస్ కి వెళ్లే ఎంప్లాయీస్ దాకా వీళ్ళకి ఇదొక పెద్ద స్ట్రగుల్ అయిపోయింది. మనం 2 to 3 hours లైన్ లో వెయిట్ చేసి బీపీ పెంచుకుని ఎక్స్ట్రా మనీ మన పాకెట్ నుంచే వెళ్తుంది. మీరు లాస్ అవుతున్నారు సరే, కానీ ఈ క్యావస్ కి ఒక గ్రూప్ మాత్రం మ్యాసివ్ గా ప్రాఫిట్ చేస్తుంది. ఈ పానిక్ ని యూజ్ చేసుకుని లక్షలు సంపాదిస్తున్న మాఫియా ఎవరో తెలుసా? లెట్స్ ఎక్స్పోజ్ ఇట్. Whenever there is a panic, there is profit. This is modern capitalism profit formula. బంక్స్ బయట నో స్టాక్ బోర్డ్ పడగానే బ్లాక్ మార్కెట్ డోర్స్ ఓపెన్ అయ్యాయి. మీరు ఫోమోతో పానిక్ అయ్యి లైన్ లో నించుంటే ఎవడో ఒకడో అదే లైన్ లో నించుని క్యాన్స్, బాటిల్స్ నింపుకుంటున్నారు. నైట్ బంక్ క్లోజ్ అవగానే స్ట్రీట్ కార్నర్స్ లో అదే పెట్రోల్ ని డబుల్ రేట్ కి అమ్ముతున్నారు. 100 rupees పెట్రోల్ 150 to 200 rupees కి సేల్ చేస్తున్నారు. అండ్ ఎల్పీజీ విషయానికి వస్తే ద సిచ్యువేషన్ ఈజ్ ఈవెన్ వర్స్. పానిక్డ్ హౌస్ హోల్డ్ అవసరం ఉన్నా లేకపోయినా ఎక్స్ట్రా సిలిండర్స్ బుక్ చేసుకుంటున్నారు. ఇది చూసి కమర్షియల్ బిజినెస్ డొమెస్టిక్
డొమెస్టిక్ సిలిండర్స్ ని ఇల్లీగల్ గా డైవర్ట్ చేస్తున్నారు. గవర్నమెంట్ క్లియర్ గా వార్నింగ్ ఇచ్చింది, స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం అని. కానీ గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే మీ భయమే వాళ్ళ బిజినెస్. మీరు ఎంత పానిక్ అయితే ఆర్టిఫిషియల్ స్టార్టేజ్ అంత పెరుగుతుంది, బ్లాక్ మార్కెటర్స్ జేబులు అంత నిండుతాయి. ఎవరో వాట్సాప్ లో మెసేజ్ పెడతారు, డీలర్ ఏమో క్యాష్ కొట్టట్లేదని బంక్ క్లోజ్ చేస్తారు, మీరు పానిక్ అయ్యి ఎక్స్ట్రా కొంటారు, హోటల్ వాడు ప్రైస్ పెంచేస్తాడు, బ్లాక్ మార్కెట్ వాడు డబుల్ రేట్ కి అమ్ముతాడు. ఇన్ దిస్ ఎంటైర్ చైన్ ద ఓన్లీ లూజర్ ఇస్ యూ. ద తెలంగాణ పెట్రోలియం డీలర్ అసోసియేషన్ ఇస్ రిక్వెస్టింగ్ కంపెనీస్ టు రీస్టోర్ క్రెడిట్. సివిల్ సప్లైస్ అఫీషియల్స్, పోలీస్ అందరూ రిపీటెడ్ గా చెప్తున్నారు డోంట్ పానిక్ అండ్ బై అండ్ మోర్ ఫ్యూయల్ అని చెప్పేసి. థింక్ లాజికల్లీ. మీ బండికి ఎంత అవసరమో అంతే కొట్టించుకోండి. గవర్నమెంట్ దగ్గర స్టాక్ ఉంది, డిపోస్ ఓపెన్ అయ్యాయి, సప్లై ఇస్ కమింగ్ బ్యాక్ నార్మల్. ఎవరో క్రియేట్ చేసిన రూమర్ కి మనం సాక్రిఫైస్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే మీ సర్కిల్ లో ఎవరైనా పెట్రోల్ అయిపోతుంది అని వాట్సాప్ లో పానిక్ మెసేజ్ క్రియేట్ చేస్తే ఆర్గ్యుమెంట్ చేయకండి, డైరెక్ట్ గా ఈ వీడియో లింక్ వాళ్ళకి షేర్ చేయండి. లెట్ దెమ్ అండర్స్టాండ్ ద క్రోనాలజీ అండ్ లెట్ దెమ్ సీ ద ఫ్యాక్ట్స్. ఇలాంటి హిడెన్ ట్రూత్స్, డేటా బ్యాక్డ్ అనాలిసిస్ అండ్ సిస్టమ్ ని క్వశ్చన్ చేసే కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ ద వీడియో సో ద యూట్యూబ్ algorithm pushes this video to more and more people in Hyderabad today. అలాగే ఆ హైప్ బటన్ కూడా కొట్టండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ ఐ యామ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.